వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు దాకా ఒక్కదానికన్నా ఆయన లాజికల్ గా లీగల్ గా ఎథికల్ గా సమాధానం అన్నిటికీ చెప్తున్నాను. నేను అన్నిటికీ చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మతం మారిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మారదు కదా, అందుకే మారినప్పుడు మీరు అది తీసేయటం అనే పాయింట్ అదే తప్పు అంటున్నాను సార్. షెడ్యూల్డ్ కాస్ట్ అనేది నేను చెప్పాను, అది డిస్క్రిమినేషన్ ఆధారంగా అన్టచబిలిటీ ఆధారంగా ఇచ్చారు. బట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ మీద ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఆర్థిక స్థితి మారలేదు కాబట్టి మతం మారినా వాళ్ళని శాంత ఓసీల్లోకి వేయకుండా బీసీల్లోకి వేశారు. పోయింది కదా చర్చలోకి వెళ్ళిన తర్వాత. అంటరానితనం ఆధారంగా వచ్చిన ఎస్సీ రిజర్వేషన్స్ నుంచి వాళ్ళని వెనకబడ్డ తరగతుల్లోనే ఉంచారు. వాళ్ళు ఏమి అగ్ర కులాల కింద మార్చేలేదే. అంటే అక్కడ ఒక్క క్లాజ్ బట్టి వాళ్ళని ఎస్సీ అని గుర్తించలేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లేదండి. చూడండి, ఓన్లీ డిస్క్రిమినేషన్ అండ్ అన్టచబిలిటీ కావాలంటే మీరు కాన్స్టిట్యూషన్ స్టడీస్ చదవండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్. ఓకే వాటిని బట్టి నడదామంటే సో వాటిని బట్టి ఎస్సీ స్టేటస్ ఇచ్చారు, అది అట్లనే ఉంచాలి అనేది కంక్లూజన్ చేసేస్తున్నాము. అది ఒకటి. నేను ఇక్కడ అంటే మనం ఇటు వైపుకి వచ్చినా కాబట్టి క్షమాపణ అనేది ఒకటి. తర్వాత మేజర్ ఇదేంటంటే సిన్ బట్టి డెత్ వచ్చింది, ఆ డెత్ ని యేసు ప్రభు కాంకౌట్ చేసేసాడు. మరణాన్ని గెలిచి మనం రిజర్వేషన్స్ కన్ఫైన్ అవుతాం. అందుకంటే ఈ రెండు కారణాలు, ఎందుకంటే ఆ కారణం చెప్పిన తర్వాత ఒక కంపారిజన్ కూడా మిమ్మల్ని అడిగా, ఏమంటే మీ ఫ్యామిలీలో ఇది జరిగి వాడు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తున్నట్టే వెళ్ళొచ్చు అంటున్నారు. బ్లెటెంట్ గా ఉంది చూడండి సార్, అది అసలు ఎందుకంటే మన ఫ్యామిలీ సఫర్ అయ్యి వాడు నిలువెల్ల కాల్చి చంపేశారండి. అయినా కూడా ఆ సైనికులు వస్తే జీసస్ టెల్స్ ఓకే యు నీడ్ టు ఫర్గివ్ దెం. లేదు అంటే ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా సరే ఈ నా టాపిక్ సమాజం కాదు ఈ నా టాపిక్ మార్చట్లేదు, ఆ టాపిక్ ప్రాపర్ సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఆయన వర్షన్ లోకే నేను వచ్చి ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు సపోజ్ ఒక క్రిస్టియన్ వ్యక్తి ఉన్నారు, ఆవిడ ఫ్యామిలీలో ఉన్న 10 మందిని ఒక హిందూ వ్యక్తి చంపేశారు, ఆమె తప్ప చంపేశారు. అతను తర్వాత క్రిస్టియానిటీలోకి మారిపోయాడు చంపిన అతను. ఓకే, అతనికి క్షమాపణ వస్తుందా రాదా? ఆ క్రిస్టియన్ ఫ్యామిలీలో మిగిలిపోయిన ఒక్క ఆవిడ ఉంది కదా, ఆవిడ ఆ 9 మందిని చంపిన దానికి పగబట్టుకుంది తప్ప ఆవిడ క్షమించడానికి సిద్ధంగా లేదు. క్షమించాలి, ఆవిడ క్షమించడానికి సిద్ధంగా లేదు. ఆమె క్షమించకపోతే దేవుడు కూడా ఆమె పాపాలు క్షమించడు. ఆవిడ పోగొట్టుకొని ఆవిడే పాపం మళ్ళీ పాపం అవుతున్నా. మతం మారితే చాలు ఇటు శుద్ధపోస అయిపోతాడు. ఏం సార్ అది అన్యాయం? మతం మారటం కాదు అదండి, ఇదే చెబుతున్నారు. మతం మారటం కాదు, ఇదే వింటున్నారా వాళ్ళు? ఇదే చెప్తున్నారా? లేదండి, లేదు ఇదే చెప్తున్నారా, నమ్ముతున్నారా? ఇది చెప్తే ఇది వింటున్నారు వాళ్ళు. మతం మారటం కాదు ఇక్కడ. స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగారు, దానికన్నా సమాధానం చెప్తున్నా. మతం మారటం కాదు ఇక్కడ. ఇదివరకు అన్యాయస్తుడైన మేము పోరాడుతుంది ఈ మర్డరర్ ఎవరైతే ఉన్నాడో, ఈ మర్డరర్ ఎవరైతే ఇప్పుడు అంతమంది చంపేసినాడో, ఈ మర్డర్ అనేటువంటి ఆయన దేవుడి దగ్గర అరే నేను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు, ఓకే నాకు క్షమాపణ కావాలి అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు అంటే జీసస్ వానికి క్షమాపణ అనుగ్రహించి క్షమించటమే కాకుండా వాడికి ఆయన కుమారుడుగా అయ్యేటువంటి హోదా కల్పిస్తాడు. సో ఇక్కడ ఫర్గివ్నెస్ ఒకటే కాదు, అంటే క్షమాపణే కాదు, వాడికి మర్సీ ఒకటే కాకుండా వాడికి గ్రేస్ అనేది ఇచ్చి వాడి హోదాను కూడా మార్చేసేసి, ఓకే నువ్వు నాకు ఇదివరకు అంటే ఇట్లాంటి గతమైనా కానీ నేను క్షమించేసి నేను ఇప్పుడు సో ఆడు ఆ విధంగా ఆ కృప పొందుకుంటాడు కాబట్టి, అరే నన్ను ఇంతగా క్షమించాడు అని తెలుసుకుంటాం, వాడు మనిషిగా బతకటం మొదలు పెడతాడు. అది క్రిస్టియానిటీ. అరే నేను ఇంత దుష్టుడిని, ఆడు మనిషిగా బతకొచ్చండి. ఈ చచ్చిపోయిన 9 మంది బతికేంటి, ఆ ఏడుస్తున్న ఒక్క ఆవిడ బతికేంటి, దానికి సమాధానం లేదేంటి? ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళు మనిషి ఇప్పుడు బైబిల్ ప్రకారం అంటే మనం వీఆర్ ఇన్ ఎ టెంట్, దిస్ ఈజ్ వీఆర్ ఇన్ ఎ టెంట్, మనము ఇటర్నల్లీ దేవుడితో ఉండాల్సిన వాళ్ళము, రైట్? సో టెంపరీగా ఒక వాళ్ళు ఇక్కడ అన్యాయానికి గురై దోపిడికి గురై ఇక్కడికి వచ్చారు కల్లా చాలా మతాలు ఏదైనా సరే మనం చెప్పాల్సింది మంచి రూట్, ఏదేమైనా కానీ రూట్ బాగుండాలి. ఇప్పుడు మీరు అన్నది పాయింట్ లో ట్రాన్స్ఫర్మేషన్ చాలా దారుణమైన పాయింట్ అది. వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అండి రుణమాఫీ పథకం లాగా అవుతుంది అది. అది కాదు కదా, వాడు నిజంగా ఎన్కౌంటర్ అయితే వాడు మళ్ళీ ఇంకో పాపం చేయకూడదు.
నేను ఇంత దుష్టుడిని నన్ను క్షమించాడు. ఎన్కౌంటర్ టాపిక్ ఏం మాట్లాడుతున్నాం సార్? అక్కడ స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో అడుగుతున్నాం. ఇప్పుడు దేవుడు వాడిని క్షమిస్తే మరి చచ్చిపోయిన 9 మంది బాధల్లో ఉన్న ఆ ఒక్కవిడికి పరిష్కారం ఏంటి, పరిహారం ఏంటి? పరిష్కారం అంటే లైక్ షీ లాస్ట్. ఇప్పుడు నేను చిన్న She lost and she is also a believer కదా. ఇప్పుడు మీ పెయిన్ ఉందనుకోండి, మీ కన్నీళ్ళని అతను తీర్చలేడుగా. అనిల్ గారిని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అనిల్ ఇది ఇబ్బంది ఇది పెట్టేస్తున్నాం. ఇక్కడ- ఆయన ఇక్కడ- చెప్పలేకపోతున్నారు. అనిల్ ఇక్కడ గారు ఇక్కడ చెప్పలేకపోవడం కాదు. As a ఇక్కడ- pastor గా లే, ఏం లే, చెబుతున్నారని నేను అదే లే, 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 ఈ ఇక్కడ- రోజు డిబేట్ లో నేను అనకూడదు కానీ అనిల్ గారు Internal- failed as a pastor, he లే, failed లే, as an లే, advocate. లే, 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 లేదు అడ్వకేట్ గా ఆయన One strong గా word. ఉన్నారు. మీ క్వశ్చన్ కాదు అడ్వకేట్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఇవాళ కేసులో లేదు, లేదు, ఒక్కదానికి ఇక్కడ- కూడా లీగల్ మెరిట్స్ ఎందుకు అంటే ఆయన చెప్పలేదు? అన్నది ఏంటంటే వాళ్ళ స్టేటస్ మారట్లేదు కదా, దానికి స్టేటస్ లే, లే, లే. పోరాటం నేను- చేసుకోండి. నేను- బట్ ఉన్న రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని Okay, రెస్పెక్ట్ everybody చేయాలా should చేయొద్దా? respect. Everybody should అది respect. అనేది Okay, ఈ అనేది కన్క్లూజన్ కి వచ్చారు. యాక్చువల్లీ నేను అదే Everybody- ఇప్పుడు everybody should- డిఫర్ చేసే కాడి నుంచి అంతే. రెస్పెక్ట్ అది చేయాలి. ఇవ్వాలి. మనం భారతదేశంలో ఉన్నాం That's కాబట్టి we should honor the Exactly. Supreme Court. There is no Exactly. question at all. There is no అదే. two things about it. అది Exactly. ఎవరైతే అందులో పాస్టర్స్ యగాదిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఎక్స్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో జడ్జీలను తోకలు పెట్టుకుని మాట్లాడుతున్నారో, మీరన్నా సరే అనిల్ గారిని చూసి నేర్చుకోండి. యూ హావ్ టు యాక్సెప్ట్ ద You- సుప్రీం కోర్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా రేపు చట్టం పనిచేస్తుంది చేస్తది. అంతే. అవును, క్వశ్చన్ లేదు. బికాస్ అవును. సుప్రీం కోర్ట్ ఇస్ సుప్రీం కోర్ట్. కరెక్ట్ అంతే. బట్ సుప్రీం కోర్టును కూడా మనము క్వశ్చన్ చేయొచ్చు. మన ఒపీనియన్స్ మనము నిదర్శన రూపంలో తెలుసుకోవచ్చు. డెమోక్రాటిక్ ఉన్న స్వేచ్ఛను మనం వాడుకోవచ్చు. Okay. పార్లమెంట్ లో మనం ఫైట్ చేసుకోవచ్చు. దాన్ని మరలా దీన్ని రివైవ్ చేసుకునేదానికి మార్గాలు ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అది దానికి ఎండ్ లేదు, దానికి ముందుకు వెళ్ళిపోవచ్చు, Okay. ప్రాబ్లం లేదు. సో క్రిస్టియానిటీ నేను ఇంత మాట్లాడుతుంది ఏమంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం బట్టి అండ్ ఇంకోటి అనిల్ గారు, సొసైటీని మనం ఆ రూట్ లో కొన్ని రకరకాలుగా వెళ్ళాం. అట్లా కాకుండా ఇక్కడ మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఉందండి. దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారండి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మిస్యూజ్ కాకూడదు కదా. ఇప్పుడు Misuse ఏదైనా ఒక చట్టం ఇచ్చారు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉందండి, చట్టం ఇచ్చారు, ఇవ్వాలి కూడా. ఇప్పుడు మహిళలకు కూడా భద్రత కల్పించే విధంగా చట్టాలు ఇచ్చారు. ఇంకా 10 రానియండి 100 చట్టాలు వాళ్ళకి మహిళల రక్షణ కోసం ఇవ్వటం తప్పులేదు. ఈ మిస్యూజ్ చేసిన వ్యక్తులకి పనిష్మెంట్ ఉండాలా వద్దా? ఉండాలండి ఖచ్చితంగా. అంటే ఏమండి? అది లీగల్ అని ఇప్పుడు ఉండాలా వద్దా అండి? ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు నిజమైన దళితులు కొంతమంది వాడుకోలేకపోతున్నారు, కానీ ఇది రాజకీయ పరంగాను ఇంకో రకంగాను ఈ చట్టాలను వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎందుకు గత ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారండి? ఎస్సీ ఎస్టీ ఫేక్ అట్రాసిటీ కేసులు పెట్టి కాదు, ఎగ్జాక్ట్లీ అండి. చివరికి అమరావతి గొడవల్లో దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళపైన వాళ్ళు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారండి. దీన్ని ఏమంటారు అనిల్ గారు చెప్పండి? ఖచ్చితంగా ఖండించాలండి. ఖచ్చితంగా ఖండించడం ఆ, కాదు. దానికి దీని మీద legal- కూడా ఆ. దీని మీద కూడా ఈ ఒక చట్టం క్రియేట్ కావాలి. ఎవరైతే మిస్యూజ్ Misuse చేసిన చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి లైఫ్ టైం అది తీసేయాలి. తీసేసేది. వాళ్ళ మిగతా వాళ్ళకి వద్దు. ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటాడో ఆ పర్సన్ వంశానికి సంబంధించి పూర్తిగా లేపేయండి. ప్రాపర్ ఎవిడెన్స్ తీసుకోవాలి, తీసేయాలి. ప్రాపర్ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంటే ఇంకా మీ వంశానికి కూడా దొరికించదు అన్నప్పుడు భయపడతారు. ఖచ్చితంగా మిస్యూజ్ కాకుండా మిస్యూజ్ కాదు అంతే. మిస్యూజ్ కాకుండా దానికి- ఎందుకంటే పేదవాళ్ళకు ఉండాలండి చట్టాలు ఖచ్చితంగా ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, నో డౌట్. దాన్ని వ్యతిరేకించడం ఎవరు కూడా. కానీ మిస్యూజ్ చేసుకునే దానికి దానికి ఏమంటారు మీరు? అట్లా ఖచ్చితంగా సొసైటీలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన చట్టాలు చేయాలంటే చేయాలి. ఇప్పుడు ఈ కేసు కూడా అలానే జరిగిందండి. ఇప్పుడు 100% మనం జరుగుతున్న చింతాడ ఆనంద్ ఈ అదే డిస్కషన్ లో కేసు అదేదండి. ఇప్పుడు నేను తెచ్చిన ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నది డిస్కషన్ అంటే మీరు అంగీకరించారు. మిస్యూజ్ ఆఫ్ యాక్ట్ ఇస్ జస్ట్ అబ్యూజ్ ఆఫ్ యాక్ట్ అండి, అంతే. Abuse of legal system. అబ్యూజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా ఆయన అంగీకరించారు. అంగీకరించారు. ఫైనల్ గా మీరు అంగీకరించారు. అది ఫైనల్లీ అంటే సుప్రీం కోర్టు ఒక సస్పెన్స్ లో ఉన్నదానికి ఒక తెర దించింది క్లియర్ గా. రిలీజియస్ తీర్పులో కూడా అండి ఎక్కడా కూడా సుప్రీం కోర్టు ఈ తీర్పు అనేది ప్రాస్పెక్టివ్ రెట్రోస్పెక్టివ్ అనేది చెప్పలేదు. అంటే ఇప్పటిదాకా జరిగిపోయిన దానికి లేకపోతే భవిష్యత్తులో జరగబోయేదానికి వర్తిస్తుందా అని చెప్పలేదు. అంటే గతంలో జరిగిన కేసుల్ని రివిజన్ చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఏదన్నా వస్తున్నా కూడా ఈ కేసుని సైటేషన్ కింద వాడుకోవచ్చు. ఇట్ ఈస్ నెదర్ ప్రాస్పెక్టివ్ నాట్ రెట్రోస్పెక్టివ్. అంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన పాస్టర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఈజ్ నాట్ ఈవెన్ బిలీవర్. పెద్ద పాస్టర్ కాబట్టి అంటే నువ్వు క్రిస్టియన్ క్లియర్ కనపడుతున్నావు కాబట్టి అంటే నువ్వు ఆ కేటగిరీలోకి వెళ్తావు కాబట్టి నీకు ఇది వచ్చింది. రకంగా క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా చింతాడ ఆనందం తీసుకెళ్ళి వాయిదీయాలి, నీ వల్ల దరిద్రం వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే హైకోర్టుతో అయిపోయిందని సుప్రీం కోర్టు దాకా ఇప్పుడున్న వాదం ఏమంటే ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక ఉలిపాటు వచ్చింది కాబట్టి వీళ్ళు ఫైట్ చేసి ముందుకెళ్ళి బుద్ధిస్టులు
తెచ్చుకున్నట్టు లేకపోతే ఇంకోళ్ళు సాధించుకున్నట్టుగా ఎస్సీ స్టేటస్ వాళ్ళు సాధించుకుంటారా అనేది దగ్గర ఉంది ఇప్పుడు. అసలు ఎందుకు సాధించుకోవాలి సార్? ఇప్పుడు ఆ. ఇప్పుడు ముస్లిమ్స్ పోరాటం చేస్తామని అనట్లేదు, జైన్స్ చేస్తాం అంటలేదు, పార్సీలు చేస్తాం అంటలేదు, జొరాస్ట్రియన్స్. వీళ్ళు మాత్రం ఎందుకు అంత అగ్గగలాడిపోతున్నారు అసలు? అంటే దీని ద్వారా ఏం ప్రయోజనం తెచ్చుకుందాం చూస్తున్నారు? ప్రయోజనాలు బికాస్ అంటే యూ హావ్ 1% హియర్ అండ్ యూ హావ్ 15% రిజర్వేషన్స్ ఉన్నాయి కాదండి అది ప్లస్ ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ కవరింగ్ ప్రొటెక్షన్ ఎగ్జాక్ట్లీ అది లేదు కదండి, రెండింటికి మారిన తర్వాత మతం లేదు కదండి, మారిన తర్వాత లేదు. సారీ కులం లేదు కదండి. కానీ ఆ మతం అట్రాసిటీ మారిన యాక్ట్ తర్వాత అనే కులం ఒక లేదు కదా. ప్రొటెక్షన్ తెచ్చుకుని అనిల్ గారు, హిందుత్వం మీద కక్ష సాధించడం ఇప్పుడు కోసం మాత్రమే అది వాళ్ళు వాడుకోవటానికి ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఒక సెన్సిటివ్ పాయింట్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు మారిన తర్వాత కులం ఉండదు కదండి లలిత్ గారు, ఉండదు ఉండదు కదా. ఉండదు. ఏ అనిల్ అయితే గారు, ఇక్కడ ఒక ఉంటుందా? చిన్న ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు అయితే మతం మారిన అక్కడ వాళ్ళకి అప్పుడు కులం కాదు, లేనప్పుడు అంజీ గారు, ఒక చిన్న విషయం. డిస్క్రిమినేషన్ ఎక్కడ లేదు, వస్తుంది? నిన్న ఇది యాక్చువల్లీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా డిబేట్స్ లో చాలా తప్పు మాటలు మాట్లాడారు. ఆ, మతం మారిపోయిన తర్వాత కూడా బీసీసీ ఇచ్చేటప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ మాల, కన్వర్టెడ్ క్రిస్టియన్ మాదిగాని ఇస్తున్నారు. అలా ఎందుకు ఇస్తున్నారు? మాకు కులం తీసేయచ్చు కదా అంటున్నారు. అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ మాల, కన్వర్టెడ్ క్రిస్టియన్ మాదిగాని ఎందుకు పెడుతున్నారు అంటే భవిష్యత్తులో ఈ వ్యక్తులు మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి రావచ్చు, లేదు క్రిస్టియానిటీని విడిచిపెట్టి సిక్కు మతంలోకి, బౌద్ధంలోకి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పునరుద్ధరణ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఓకే. వాళ్ళకి ఆ ప్రయోజనాలు ఓకే, పొందాలి. ఓకే. వాళ్ళకి మేలు కల్పించడం కోసం మాత్రమే ఈ బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్ మాదిగా, కన్వర్టెడ్ క్రిస్టియన్ మాల ఇట్లా పేర్లు రాస్తున్నారు తప్ప బట్ కులం లేదు. వాళ్ళని కులం చట్టంలో ఉంచాలనేది లేదు, రాజ్యాంగం లేదు, ఉద్దేశం ఓకే, కాదు. ఓకే. ఓకే, ఓకే. రాజ్యం అంటే కులము అనేటువంటిది ఇంకా అక్కడ ఉంది, అక్కడ అటాచ్మెంట్ ఆన్ డిబేట్ డాక్యుమెంట్ ద్వారా కూడా మేము పిలుపునిచ్చేది అదే. కాదండి, ఎవరైతే అప్పుడు మతం లేనట్టు మారిన కింద వాళ్ళు లెక్క ఉంటారో కదా వాళ్ళు అనిల్ తిరిగి గారు. స్వధర్మంలోకి వస్తే ఇప్పుడు మీ రిజర్వేషన్స్ మీకు సేఫ్ గా ఉంటాయి. సో ద హోల్ పాయింట్ అది. ఇష్యూ ఏమంటే వీళ్ళేమో మేము మారినా కానీ మా స్టేటస్ మారలేదు కాబట్టి మాకు అదే బెనిఫిట్స్ కొనసాగించాలి, కులం అనేది ఇంకా అక్కడ మెన్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయండి. ఆ ఫైనాన్షియల్ స్టేటస్ అది వేరు, కానీ మీరు కుల ప్రస్తావన తెస్తున్నారు. అది SC ఉండదు కదా, ఉండదు లేనప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ తెస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు అందరూ రాస్తారు కదండి, దానికి మీరు- కన్వర్టెడ్ మాలా, కన్వర్టెడ్ మాదిగా ఇప్పుడు అన్నప్పుడు అది కులానికి సంబంధించిన పదాలే కదా. సార్ ఒక చిన్న పెట్టక చెప్పుకుందాం సార్. 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ, 2 ఇళ్ళు ఏముంది సపరేట్ గా. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారు. ఆయనకు 100 ఎకరాలు ఆస్తుంది. 4 పిల్లలకి 4-25 ఎకరాలు పనిచేశారు. 4 పిల్లలు కూడా పక్కింట్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఆస్తి మొత్తం తీసుకుని ఇల్లు ఒకటే మిగిలింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కింట్లోకి వెళ్ళిపోయి కూడా ఇంకా తండ్రి దగ్గరికి పద్దాకా నేను ఉంటాం, పక్కింట్లో ఉంటా, నిన్ను మేము చూడం, కానీ నీ ఆస్తి మాకు కావాలి, నీ ఇల్లు మాకు కావాలి, నీకన్నా ఏదైనా మిగిలితే నీ జేబులో ఉన్న రూపాయి కూడా మాకే కావాలి అని అడిగారు అనుకోండి. అది పద్ధతేనా? వాస్తవానికి అది- అనిల్ గారు, అది పద్ధతి మీరు అన్న పాయింట్ లో ఆయన అన్నది ఏంటంటే మా దళితులు ఎవరు ఉన్నారో వాళ్ళకే కావాలని ఆయన కోరుకుంటున్నారు. అంతే. అది తప్పు కాదు కాదు కదా. తప్పైద్దా? ఈ దళితులకు కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం రాలేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఆయన. ఇప్పుడు అందరూ మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఆయన. కేటగిరీ మెంట్ ఫర్ ఎవ్రీబడి. 15% రిజర్వేషన్ అందరికి సంబంధించింది కాబట్టి అది ఫస్ట్ అందరికీ మీరు కొనసాగించాలి. ఒకటి మిస్ అవుతుంది ఏంటంటే ఇందాక వాళ్ళ- నుంచి కూడా ఇప్పుడు ఈ మ్యాటర్ debate ఏంటంటే వాళ్ళు మీరు 2 లక్షల మీ మంది ఇద్దరు కోరుకుంటుంది చూస్తున్నారు ఇప్పుడు అది మిస్ అవుతుంది. ఇక్కడ వాస్తవానికి ఈ చర్చలో అండి మీ ఇద్దరు కోరుకుంటుంది కూడా దళితులకు న్యాయం చేయాలని న్యాయం. కోరుకుంటున్నారు. అయితే ఆయన ఏమంటున్నారు, మా దళితులకు అన్యాయం జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అన్యాయం జరిగేదానికి ఛాన్స్ లేదండి. ఆ? ఇప్పుడు వాళ్ళు అటువైపు ఉన్నప్పుడు సార్ అన్యాయం జరిగేదానికి ఛాన్స్ లేదంటున్నారు. ఇందాక బైబిల్లో చెప్పిన క్షమాగుణం లాగానే ఉంది. లేదు, మర్డర్ లేదు. చేసినోడికి అన్యాయం, చచ్చిపోయినోడికి అన్యాయం జరుగుతుంది, అట్లా- దాని గురించి మాట్లాడదు. లేదు, లేదు. చంపినోడికి మాత్రం క్షమాపణ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ కూడా అంతే, అన్యాయం ఏం జరగదు అంటున్నారు. కళ్ళ ముందు అన్యాయాన్ని చెప్తుంటే చూపిస్తుంటే కూడా. ఇక్కడ పాపులేషన్ నేను అన్నది ఏమంటే పాపులేషన్ తీసుకుంటే మారిన వాళ్ళు 8% అనుకోండి ఇటువైపుకి, వాళ్ళు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అది కొనసాగించాలి అంటున్నాం మనం. అరే కొనసాగిస్తున్నారు. 1% రిజర్వేషన్ ఇచ్చారు ఉపాధిలో. 15% కి 1% కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి 15% ఎక్కడున్నారు? లేరుగా 2.3% మొత్తం అంతా ఉంది. రిజర్వేషన్ ఎస్సీ కింద ఉన్న వాళ్ళకి 15% ఉంది కాబట్టి. అరే వాళ్ళు 16.6% ఉన్నారు కాబట్టి 15% అండి. మీరు 2% ఉన్నారు కాబట్టి 1% ఇచ్చారు. తప్పేముంది? మీకు బెనిఫిట్స్ ఏం పోవట్లా, కానీ వీళ్ళకి కావాల్సింది ఆ బెనిఫిట్స్ కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఒక ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ అడ్డం పెట్టుకుని హిందుత్వం పైన, హిందువుల పైన దాడి చేయాలి, వాళ్ళని కేసులు పట్టి ఇబ్బందులు పెట్టాలి. అది ఒక్కదానికోసమే వాళ్ళు పోరాటం చేస్తుంది. ఇది ప్రతి హిందూ అర్థం చేసుకోవాలి. కానీ దట్ ఈస్ లలిత్ గారి రిజర్వేషన్ కాదండి ఇక్కడ. లలిత్ గారు మిమ్మల్ని అడగాలి ఒక అసలు ఇప్పుడు ఈ question. గొడవ దేనికి మొదలైంది? కాదు. చింతాడానంద్ అనే పాస్టర్ పెట్టిన ఫేక్ కేసు వల్ల కదా. లలిత్ గారు ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కటి చింతాడానంద్ జరుగుతూ ఏమన్నా ఉంది. రిజర్వేషన్ బేస్ చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేశాడా? కాదు. అట్రాసిటీ కేసుని అవును. చూస్ చేద్దాం అనుకున్నా. అది. కాదని ఎట్లా అంటారు? డెఫినెట్ అంటే Okay, మీరు అడగండి సార్, చదురుమదురు చెప్తున్నారు.